తండ్రి. ఆమేన్. ముందుగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చిన స్త్రీలైన మీ అందరికీ క్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక అంశాన్ని మనందరం కలిసి ఆలోచిద్దాం. ఆ అంశమే ప్రపంచమంతా పితృస్వామ్య కుటుంబాలుగా ఎందుకున్నాయి, పరిపాలన ఎందుకుంది అనేది, ఎలా మారింది అనేది అన్న అంశం మీద నేను ఇప్పుడు కొంచెంసేపు మాట్లాడదలిచాను. పితృస్వామ్య కుటుంబాలుగా అంటే ఇప్పుడు ప్రపంచమంతా చూస్తే పితృస్వామ్య కుటుంబాలే ఉన్నాయి. ఎలా ఎవరైతే కుటుంబానికి యజమాని ఎవరు ఉంటారంటే పురుషుడు ఉంటాడు. దాన్ని పితృస్వామ్య కుటుంబంగా మనం పిలుస్తున్నాం. కానీ ఇంకా కొన్ని దేశాల్లో అయితే మాతృస్వామ్య కుటుంబాలుగా ఉంటాయి. అంటే దానికి స్త్రీ యజమానిగా ఉంటుంది. ఏం చేస్తుంది మిగతా అంటే లావాదేవీలు, అంటే కుటుంబానికి సంబంధించిన ఖర్చులు కానీ, ఆ కుటుంబంలో జరిగే పనులు కానీ, లేకుంటే అందులో ఏదన్నా నిర్ణయం తీసుకోవాలన్నా ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు కదా, అందరూ ఆలోచనలు చెప్తా ఉంటారు. లాస్ట్లో చివరిలో ఫైనల్ డెసిషన్ అనేది ఉంటుంది. ఆ ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారంటే కుటుంబంలో స్త్రీగా తీసుకుంటుంది. వాటిని మాతృస్వామ్య కుటుంబాలుగా అంటారు. అయితే ప్రారంభం నుంచి ఇలా పితృస్వామ్య కుటుంబాలు ఇప్పుడు ఇలా జరుగుతున్న దాన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే దేవుడు ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా మనకి పితృస్వామ్య కుటుంబాలే, పురుషుడు ఏలికగా ఉన్న కుటుంబాలే మనకు కనిపిస్తాయి. అయితే స్త్రీలందరూ ఏంటంటే బైబిల్లో ఇంకా అట్లా వివక్షగా ఉంది. స్త్రీలకి ఎందుకు ఇవ్వలేదు బాధ్యత, పురుషుడే ఎందుకు ఆ బాధ్యతని ఇచ్చాడు, పురుషుడే ఎందుకు ఏలాలి అన్నది చాలామంది బాధపడిపోతూ ఉంటారు. చాలామంది బైబిల్ చదవకపోవడానికి, బైబిల్ మీద నేర్చుకోకుండా ఉండడానికి ఇది కూడా ఒక కారణం అయిపోయిందనమాట. అయితే దేవుడు ఎలా ప్రారంభంలో మనిషిని ఎలా సృష్టించారో ఒకసారి బైబిల్ తెలిసి చూడండి. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇక్కడ దేవుడు సృష్టిని చేసినప్పుడు, ఆదాము అవ్వను చేసినప్పుడు ఏం చెప్పారంటే, ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ సమస్తాన్ని ఏలండి. ఇక్కడ సృష్టి ఉంది కదా, జంతువులు, పక్షులు, ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు వాటిని ఏలండి. అంటే స్త్రీ మీద పురుషునికి, పురుషుని మీద స్త్రీనికి ఇక్కడ ఏలిక అనే పదాన్ని వాళ్ళిద్దరి మధ్య ఇవ్వలేదన్నమాట. వాళ్ళని ఇద్దరిని కలిసి దేన్ని ఏలమని చెప్పాడు? సృష్టిని ఏలమని చెప్పాడు. అవన్నీ మీకు లోబడతాయి, వాటిని మీరు ఏలండి అని చెప్పాడు. కానీ ఎందుకు మారిపోయింది, ఎక్కడ తేడా జరిగింది అనే మనం చూస్తే, సృష్టిని చేసిన దేవుడు మళ్ళీ అన్నీ చేసి ఇచ్చి వాళ్ళకు ఒక మాట కూడా, ఒక ఆజ్ఞ కూడా ఇచ్చారనమాట. ఏంటి, టెస్ట్ చేయడం అంటారు కదా, అలా టెస్ట్ చేయడానికి ఒక ఆజ్ఞ కూడా ఇచ్చారు. ఏం ఆజ్ఞ ఇచ్చారు మనం చూస్తే, ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించును. ఏం చేశారు? ఏదైనా తోటలో ఉంచారు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఏం చెప్పారు? మీరు
ఈ తోటలో ఉన్న ఏ ఫలాన్నైనా గానీ మీరు అభ్యంతరం లేకుండా తినేయొచ్చు. కానీ ఒక కండిషన్ ఏంటంటే, ఈ తోట మధ్యలో ఉన్న ఈ ఒక్క చెట్టు ఫలాలు మాత్రం తినొద్దు. తింటే నువ్వు చచ్చిపోతావు అని ఖండితంగా ఆజ్ఞాపించారు గదా! కానీ వాళ్ళిద్దరు ఏం చేశారు? రెండో అధ్యాయంలో చెప్పారు. మూడో అధ్యాయం 16వ వచనం కల్లా వాళ్ళేం చేశారు? దేవుని మాటని మీరిపోయారు. మీరి అప్పుడు వాళ్ళు దిగంబరులుగా ఉన్నామని దేవుడొచ్చి పిలిచినా పలకకుండా చా చెట్ల చాటున దాక్కున్నారనమాట. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నారో చూడండి. మూడో అధ్యాయం, ఆదికాండం మూడో అధ్యాయం. వాళ్ళకిచ్చిన శాపం. అడిగినప్పుడు మేము దిగంబరిగా ఉన్నాము అని మొత్తం సమాధానం ఇస్తారనమాట. అయితే ఫస్ట్ ఆదాం గారిని అడుగుతారనమాట. ఆదాం గారిని ఏమడుగుతారు? 12వ వచనంలో, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలమును కొన్ని నాకు ఇయ్యగా నేను తింటేనేను. ఇదంతా ఏంటి? ఫస్ట్ దేవుడు ఆదాం దగ్గరికి వచ్చి అడిగితే, నువ్వు తిన్నావా అని అడిగితే, నేను ఎందుకు తిన్నానంటే, నువ్వు ఇచ్చావు కదా నాకు భార్యగా ఉండడానికి, ఇదిగో ఈమె నేను తిన్నాను అంటాడు. తర్వాత స్త్రీని అడిగితే ఏం చెప్తుంది? సర్పం నన్ను మోసపుచ్చింది కనుక నేను తిన్నానని చెప్తుంది. వీళ్ళిద్దరూ ఎవరి మాట అన్నారు? ఇప్పుడు దేవుడి మాటనేమో వదిలేశారు. ఆదాము హవ్వగారి మాట అన్నారు. హవ్వ సర్పం మాటింది. అంటే దేవుని మాటని మీరిపోయారు కనుక వీళ్ళిద్దరిని దేవుడు శపించాడనమాట. శపించినప్పుడు హవ్వగారిని ఏమని శపిస్తున్నారో 16వ వచనంలో చూడండి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో నీ పిల్లలు కందు, నీ భర్త ఎల్ల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలుడని చెప్పాను. ఏలిక అన్న పదాన్ని ఇప్పటిదాకా మనం చూడలేదు వీళ్ళిద్దరి మధ్య. ఎప్పుడైతే దేవుని మాటని మీరి వాళ్ళు ఆ పండును తిన్నారో అప్పుడు ఏలిక అనే పదాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరు ఏళ్తారని చెప్పారు? స్త్రీని శపిస్తున్నాడు. ఆదాము తప్పు చేసినందుకు ఆదాముని శపించాడు. ఏమని? నీవు నీ ప్రయాసతో భూఫలం తింటావు, నువ్వు కష్టపడితేనే నీకు ఆహారం అని వాళ్ళని ఆదాం గారిని శపించారు. నువ్వు కష్టపడాలి, నేల చెమట వచ్చాలి, నీ కష్టంతో వచ్చిన ఆహారాన్ని నువ్వు భుజించాలి అని చెప్పేసి ఆదాం గారిని శపించారు. స్త్రీతో ఏం చెప్పారు? నువ్వు నీ ప్రయాస, నీ గర్భవేదనని హెచ్చిస్తాను, నువ్వు వేదనతో పిల్లలకి అంటావు. ఇప్పుడు స్త్రీలందరూ కూడా అదే చాలా వేదనను అనుభవిస్తారు పిల్లలకు అనేటప్పుడు. కొంతమందికి అయితే ఆపరేషన్ కూడా జరుగుతుంది. ఆపరేషన్లో ఎన్నో రోగాలు వస్తాయి. అప్పుడు మళ్ళీ వాళ్ళు కోలుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఆ వేదనను కూడా చాలామంది వర్ణిస్తూ ఏమంటారంటే, మన శరీరంలో ఉన్న 206 ఎముకలు ఇరిగిపోతే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ని ఆడవాళ్ళు అనుభవిస్తారు అని చాలామంది చెప్తున్నారు కూడా. ఇప్పుడు అంత పెయిన్ ఉంటుంది అంటారు. అంతగా స్త్రీని శపించాడనమాట. అప్పుడు ఏలిక అనే పదాన్ని, నీ భర్త నిన్ను ఏలుతాడు, నేను తినొద్దు అని చెప్పినా కానీ మీరు తిన్నారు కాబట్టి నీకు ఇలాంటి శాపాన్ని నేను ఇస్తున్నానని చెప్పేసి అవ్వగారికి ఈ శాపం ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దేవుని నిర్ణయం ఏంటంటే, ఏలికగా ఎవరు ఉండాలి? యజమానిగా ఎవరు ఉండాలి? పురుషుడు ఉండాలి. లోబడి ఎవరు ఉండాలి? స్త్రీగా నువ్వు లోబడి ఉండు, నిన్ను నీ భర్త ఏల్తాడు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అప్పుడు. అయితే ఇంకా అప్పటి నుంచి దేవుని నిర్ణయం జరిగిపోయింది. ఏలికగా ఎవరు ఉండాలంటే భర్త ఉండాలి, ఏలికగా ఉండాలంటే ఇంక అప్పటి నుంచి అదే జరుగుతూ వస్తుంది. అయితే కాలక్రమేణా చాలామంది కొన్ని కుటుంబాలు ఎలా మారిపోయాయంటే, కొన్నేమో పురుషుడు యజమానిగా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. తర్వాత మాతృస్వామ్య కుటుంబాలు కూడా వచ్చేసాయి. అంటే దేవుని మాటని ఏం చేశారు అక్కడ? దేవుడి నిర్ణయాన్ని ధిక్కరించేశారనమాట. దేవుడు పురుషుడు ఉండాలి అంటే కొంతమంది ఏం చేశారనమాట, స్త్రీలకు కూడా మారిపోయింది. అట్లా దేవుని మాటను ధిక్కరిస్తే లాస్ట్కి వచ్చేసరికి నోవా గారి కాలంలో జలప్రలయాన్ని రప్పించి వాళ్ళందరినీ చంపేయడం జరిగింది. తర్వాత నోవా గారి కాడి నుంచి తర్వాత
కుటుంబాలుగా చాలా కుటుంబాలొచ్చాయి. అయితే మన భారతదేశానికి చూసుకుంటే ఒక 300 సంవత్సరాల క్రితమో మన బైబిలొచ్చింది ఇక్కడికి అనుకుంటాం మనం. అయితే ఈ ఎక్కడ చూసినా గానీ ఇక్కడ జపాన్‌లో గానీ, అటు ఎక్కడ చూసినా గానీ ఇప్పుడు చాలా ఎక్కువగా పితృస్వామ్య కుటుంబాలే ఉంటాయి. ఎందుకు? ఎలా ఉన్నాయి? ఎలా వచ్చింది? ఇలా ప్రపంచమంతా ఇలా కుటుంబానికి యజమాని పురుషుడే ఉండేటట్టు ఎలా వచ్చింది? ఇలానే ఉండాలని ఎక్కడి నుంచి మనకి ఈ ఆజ్ఞ ఎప్పటినుంచి జరుగుతుంది? అన్నదాన్ని బైబిల్ నుంచి మనం తెలిసి చూస్తే ఆశ్వరోసు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వరోషు ఏలెను. ఇక్కడ అహష్వరోషు కాలం అనమాట. మనకు తెలుసు కదా, మనం చదువుతూ ఉంటాం. ఎస్తేరు గారు రాణిగా చేసిన ఎస్తేరు గారి భర్త అహష్వరోషు రాజు. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఏలాడనమాట? హిందూ దేశం అంటే మన భారతదేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాల్ని ఏలారనమాట. వస్తుందన్నమాట, నా భార్య ఎంత అందగత్తో నేను వీళ్ళందరికీ చూయించాలి అని. అప్పుడు అతనికి ఆలోచన వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు? ఆమెను పిలిపించండి అని వీళ్ళందరికీ నా భార్య ఎంత అందగత్తో చూయించాలి, ఆమెను పిలిపించండి మన సముఖానికి అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆమె ఏమని సమాధానం ఇస్తుందో చూడండి. 1వ అధ్యాయం 12వ వచనం. రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా 16వ వచనం. మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రము కాక రాజైన అహష్వరోషు యొక్క సకల సంస్థానములలో నుండి అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలయను. ఏలయనగా రాజైన అహష్వరోషు తన రాణి అయిన వస్తిని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదన్న సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. అప్పుడు అక్కడ లేచి ఒక అతను మెముకాన్ అతను లేచి ఏం చెప్తాడంటే, ఇదిగో ఇప్పుడు రాణి మీ మాటే వినకపోవడం కాదు, ఇక్కడ వీళ్ళందరికీ ఒక అవకాశాన్ని ఇచ్చిందనమాట. ఇప్పుడు రాజు మాట రాణి వెళ్ళేది కదా, వెళ్ళేదంటే ఇప్పుడు మేమందరం బయటికి వెళ్ళినా కానీ బయట ఉన్న స్త్రీలందరూ ఏమంటారు? తమ ముఖాన్నే వాళ్ళ పురుషుల్ని దూషిస్తారు. నువ్వు ఎందుకు వెళ్ళలేదు అంటే, ఇదిగో రాణిని వస్తే మా రాజు మాట వెళ్ళలేదు, మేమెందుకు వింటాము అన్న ధిక్కరణ ఎవ్వరు వినకుండా వస్తుంది. కాబట్టి ఏం చేయాలి అని వాళ్ళందరూ ఆలోచిస్తా మీ ఎదుటనే కాదు, మా అందరి ఎదుట దోషురాలైపోయింది అని చెప్పేసి చెప్తాడనమాట. అయితే ఏం చేయాలి అన్నప్పుడు కింద అంతా మనం చదువుకుంటా వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే రాణి అయిన వస్తిని తొలగించాలి అని చెప్పేసి ఆజ్ఞ వస్తుంది అనమాట. కిందంతా చదువుకుంటూ వెళ్తే అప్పుడు ఆమెని తొలగించడం జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందో మనకంతా తెలుసు. రాణి అయిన ఎస్తేరుని రాణిగా చేస్తారు. తర్వాత వీటన్నిటి వల్ల కలిగే ఫలం ఏంటి, ఏమొస్తుందంటే 1వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది చూడండి. మరియు రాజు చేయ నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతటా ప్రకటించిన ఎడల గనురాలు గాని అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఏమొస్తుంది? ఇప్పుడు మీరు కానీ ఇలాంటి నిర్ణయాన్ని మీరు పాస్ చేశారనుకో అందరికీ, అప్పుడు ఏమొస్తుందంటే అల్పురాలేమి గనురాలేమి వీళ్ళంతా ఇదిగో అప్పుడు రాజుగారి మాట వస్తే రాణిగారు వినలేదు కాబట్టి ఆమెని రాజ్యం నుంచి పంపించేశారు. అట్లా మీకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఇట్లా మీరు కానీ భర్త పురుషుల మాట వినకపోతే, అంటే ఇప్పుడు పురుషుణ్ణి యజమానునిగా పురుషుడే ఉండాలి అన్న యొక్క ఆజ్ఞ అనేది అక్కడి నుంచే ప్రారంభం జరిగిపోయిందనమాట. కానీ ప్రారంభంలో దేవుడు నిర్ణయం అనేది ఇదే తీసుకున్నాడు. ఎవరుండాలి? పురుషుడు ఉండాలి అని దేవుని నిర్ణయము.
కానీ ఉండే కొంది అదంతా దేవుని మాటను ధిక్కరించి మా ఆడవాళ్ళు యజమానురాలుగా కుటుంబం పెద్దగా ఉన్నాయి కూడా వచ్చాయి. కానీ చివరికి వచ్చేసరికి మళ్ళీ ఎస్తేర్ గారి కాలానికి వచ్చేసరికి ఈ రాజు వల్ల దేవుని నిర్ణయం ఏదైతే ఉందో పురుషుడు యజమానుడిగా ఉండాలి, ఏలికగా ఉండాలనే నిర్ణయం అనేది ఇక్కడి నుంచి అమల్లోకి జరిగిపోయిందనమాట. అప్పటి నుంచి అమల్లోకి ఉంది. కానీ ఇప్పుడు కూడా మనకు అమల్లోకి ఉంది కదా. ఇప్పుడు మనం ఏదన్నా అప్లికేషన్ కానీ మనం ఏదన్నా ఫిల్ చేయాలనుకోండి, ఇప్పుడు స్కూల్కి పిల్లల్ని జాయిన్ చేయించాలంటే డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ అంటారు. సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అని రాసి ఎవరి పేరు రాస్తారు? తండ్రి పేరు రాస్తారు, తల్లి పేరు రాయరు. తర్వాత లేదంటే మనం ఏదన్నా గ్రూపుల్లోనో ఏదో దాంట్లో ఉంటే మనకేం రాస్తారు? వైఫ్ ఆఫ్ అని చెప్పేసి మనకి ఎవరు యజమానిగా ఉన్నారు? మన భర్త యజమానిగా ఉన్నారు. అతనే యజమాని అని నిరూపించడానికి కూడా ఇలాంటి అప్లికేషన్, ఇక్కడ ప్రపంచంలో పితృస్వామి కుటుంబాలు ఉన్నాయి అని తెలపడానికి కూడా ఇవన్నీ ఆధారాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ సీరియల్స్ చూసి ఇవన్నీ చూసి ఏం చేస్తున్నారంటే నువ్వు నేను సమానం, నువ్వు నేను ఈక్వల్ అని చెప్పేసి దేవుని మాటనే ఇప్పుడు కూడా ధిక్కరించే వారిగా మారిపోయారు. ఏం చేస్తారంటే కొంతమంది పేరు పెట్టి పిలుస్తారు, లేకపోతే ఒరే అని చెప్పేసి ఎట్టబడితే అట్ట పిలిచే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఇదొక కొత్తగా వచ్చింది, నువ్వు నేను సమానంగా సంపాదిస్తున్నావు, నీది ఏంది నాదేంది, నువ్వు బీటెక్ చేసావు నేను బీటెక్ చేశాను, నీ జీతం అంతే నా జీతం అంతే, ఇద్దరం సమానమే అని చెప్పేసి లోబడకుండా ఎట్లా మాట్లాడతారు అంటే ఎవరు వచ్చినా కానీ వాడికేం తెలియదులే నువ్వు చెప్పు నాకు చెప్పు అంటారు. అట్ట మాట్లాడేది కూడా ఎట్లా పడితే అలా పిలుస్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్పిందో మనకి ఒకసారి చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ఇక్కడ స్త్రీలుగా ఏం చెప్తున్నారంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడండి. మనం ఎంత చర్చిలోకి వస్తే యేసుక్రీస్తు వారంటే ఎంత లోబడి ఉంటాం మనం, అట్లా యేసుక్రీస్తు వారికి మీరు ఎంత లోబడాలని అనుకుంటున్నారో అలాగే మీ సొంత పురుషులకు కూడా లోబడి ఉండండి. లోబడ్డం అన్నంలోనే మనం ఏందో తక్కువగా అనుకుంటాం. ఇప్పుడు మనం అంటే ఎక్కడన్నా మన కంపెనీల్లో కానీ ఎక్కడైనా చూస్తే మనకు పైన అధికారులు ఉంటారనమాట. మన దాంట్లోనే చూసుకుందాం, కోఆర్డినేటర్స్, ప్రిన్సిపల్స్, వాటిపైన డిప్యూటీ డైరెక్టర్స్, వీళ్ళందరూ ఉంటారు. అంటే వాళ్ళకంటూ ఒక అధికారం ఉంది. ఆ అధికారానికి లోబడితేనే అదొక సిస్టమ్గా బాగా ఉంటుంది. లోబడతా ఉంటే ఆ కంపెనీని కానీ ఏదైనా కానీ ఒక క్రమం పెట్టి ఆ క్రమాన్ని మనం పాటిస్తూ ఉంటే అది బాగా ముందుకు సాగుతుంది అనమాట. దేవుడు కూడా మనకు ఒక క్రమాన్ని పెట్టాడు. ఫస్ట్ ఎవరు? మనకు పాట కూడా ఉంది కదా, స్త్రీకి శిరస్సు పురుషుడే, పురుషునికి శిరస్సు క్రీస్తే, క్రీస్తుకు శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు. కాబట్టి తర్వాత మనం ఎట్టయితే లోబడి మన సొంత పురుషులకి ఎలా అయితే లోబడుతున్నామో, సో వాళ్ళు కూడా మనందరం కలిసి సంఘం అంతా స్త్రీలు పురుషులంతా కలిసి ఎవరికి లోబడాలి? క్రీస్తుకు లోబడాలి. క్రీస్తు ఎవరికి లోబడతాడు? మనంతా దేవునికి లోబడతాడు. అందుకే యేసు క్రీస్తు వారి గురించి చెప్తా అంటారు, ఆయన లోబడి ఉన్నాడు కనుక అంగీకరింపబడును అంటాడు. ఇప్పుడు క్రీస్తు వారు కూడా లోబడ్డారా? లోబడ్డారు. మరి అప్పుడు లోబడ్డం అన్నది తక్కువ కాదు. ఇప్పుడు తల్లిదండ్రులుగా అందరూ ఏం కోరుకుంటారు? పిల్లలు తమ మాట వినాలి, తమకి లోబడాలి అని తల్లిదండ్రులుగా కోరుకుంటారు. ఇప్పుడు ఇప్పుడున్న సమాజం అంతా యజమానుడిగా పురుషుడు ఉన్నాడు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు మనం బయట ఏదన్నా మాట్లాడామనుకో, చాలామంది పురుషులు ఉన్నప్పుడు మన భర్తను అక్కడ నీకేం తెలీదు అని చెప్పేసి వాళ్ళ మీద గట్టిగా అరిచినట్టు వాళ్ళని తిట్టినట్టు మాట్లాడామనుకో, అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకి?
సమాజం అంతా ఇప్పుడు కుటుంబంలో యజమానులు పురుషులుగా ఉన్నారు. మనం చదువుకున్నాం కదా అని, లేకపోతే మనకి ఏదో ఉందని చెప్పేసి పురుషుల మీద మనం అధికారాన్ని చలాయించామనుకో, అప్పుడు వాళ్ళకెలా ఉంటది? ఆడవాళ్ళ చేతిలో తన్నులు తిన్నారా? మీ భార్యని కంట్రోల్ చేసుకో ముందు. అట్లాంటి మాటలు వినిపిస్తా ఉంటాయన్నమాట సమాజంలో. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా ప్రభువుకు వలె నీ సొంత పురుషులకి లోబడి ఉండండి. లోబడ్డం అనేది చిన్న పదమే, తక్కువేం కాదు. అందరికి మన పిల్లలు మనకెలా లోబడాలని కోరుకుంటామో, నిన్ను కూడా నీ భర్తకి లోబడమని కోరుకున్నాడనమాట దేవుడు. అలాగే మన బైబిల్‌లో శారమ్మ గారిని చూస్తే, శారమ్మ గారు ఎలా అబ్రాం గారిని ఎలా పిలిచేవారో చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. విశ్వాసులందరికీ తండ్రి ఎవరు? అబ్రహాం గారు. అబ్రహాం గారి భార్య శారా గారు మనందరం తల్లిలాగా చూస్తాం కదా. మరి ఆమె ఎలా ఉంది? ఆ అబ్రహాం గారిని ఏమని పిలుస్తుంది? యజమానుడా అని చెప్పేసి. మనందరికి అనమాట మాదిరి ఆమె. మనం ఇప్పుడు ఒరే గిరే పేరు పెట్టి పిలవడం ఇవన్నీ కూడా వద్దు. మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? మన తల్లి ఆది తల్లిగా ఉన్నారు కదా, అబ్రహాం గారి భార్య గారు ఉన్నారు కదా, ఆమె నుంచి నేర్చుకోవాలి. ఆమె ఏమని పిలుస్తుంది? యజమానుడా అని చెప్పి లోబడి ఉంది. అట్లా మనం అందరం లోబడి ఉండాలి. అలాగే ఇంకా స్త్రీలుగా మనం అందరం ఎలా ఉండాలి అని దేవుడు కోరుకున్నారో చూస్తే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనం పక్కనే ఉంది. అలాగనే వృద్ధ స్త్రీలు కొండకత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవక్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారునై ఉండవలనని బోధించుము. ఎట్లా ఉండాలి స్త్రీలు అంటే, చాలామంది విధవరాలైన వాళ్ళు ఉంటారు, భర్త చనిపోయిన వాళ్ళు ఏం చేయాలి? చాలామంది ఏంటంటే పని అయిపోగానే వదిలేసి మొత్తం తిరిగేసి ఇళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద ఇళ్ళకి మొత్తం సాడీలు చెప్పుకుంటా తిరుగుతూ ఉంటారు కదా. అట్లా ఉండకూడదు. ఉండకుండా ఏం చేయాలి? మద్యపానాసక్తులై ఉండకూడదు. ఇంట్లో ఉండి వాక్యం నేర్చుకోవడం, లేదంటే నీ యొక్క అనుభవంలో నుంచి పిల్లలకి ఏమైనా నేర్పించుకోవడం, అవన్నీ చేస్తూ ఉండాలి. యవన స్త్రీలు ఏం చేయాలంటే ఇంట్లో ఉండి ఇంటి పని, వంట పని అన్నీ చేసుకుంటూ భర్తల్ని, పిల్లల్ని ప్రేమించువారై ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, పవిత్రులై ఉండాలి అని ప్రతి ఒక్కరిని ఇలా ఉండాలని బోధించు అని చెప్పేసి తీతు గారికి పత్రిక రాస్తున్నారనమాట. కాబట్టి మనం ఇంకా ఏం చెప్తారంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. స్త్రీల గురించి ఇన్ని మంచి మాటలు చెప్పారనమాట. మనం ఆ లోబడ్డాన్నే తీసుకోకుండా ఇవన్నీ లోబడ్డం దేవుని నిర్ణయం. ఆ నిర్ణయాన్ని గౌరవించి కట్టుబడి, ఇంకా దేవుడు మనకి ఏమి ఆజ్ఞలు ఇచ్చాడు, ఏ మాటలు మనకి ఇచ్చాడు, అవన్నీ చూసుకుంటూ దేవుని కోపం తెప్పించకుండా, దేవుని నిర్ణయాన్ని ధిక్కరించకుండా, ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకొని మైండ్లో ఉంచుకొని, అవన్నీ వదిలేసి మామూలుగా తిరగకుండా ఏదో ఖాళీ ఉంటే తిరగకుండా ఈ వాక్యాన్నంతా నేర్చుకొని, ముందు పిల్లలకి నేర్పించాలంటే ఏం ఉండాలి? ముందు మనకు వచ్చి ఉండాలి కదా. మనకి బాగా నేర్చుకొని పిల్లలకు కూడా నేర్పించేవారిగా మనందరూ ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమందున్న మా తండ్రి, ఈ సమయంలో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మీ యొక్క మాటలను మా అందరికీ తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. విన్న చెప్పిన మాటలు అర్థమైనయని నేను అనుకుంటున్నాను తొందరపాటులో ఏమన్నా తప్పులు చెప్పుంటే క్షమించమని కోరుచున్నాము. అలాగే మీ మాటలు మీరు తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించక మీ మాటకు లోబడి మేమంతా బ్రతుకులాగా మాకు సహాయాన్ని అనుగ్రహించండి. స్త్రీ అయిన వారం క్రైస్తవులుగా ఉన్న మేమంతా కలిసి పురుషులైన వారికి మా భర్తలకు లోబడి ఉండి మిమ్మల్ని ఆనందింపజేసే వారముగా, కుటుంబాన్ని చక్కగా కట్టుకునే వారంగా ఉండడానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుచున్నాను. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక మీ పనిలో ఉండుటకు సహాయాన్ని అనుగ్రహించండి. విన్న వాక్యం ప్రకారం నడుచుకుంటూ మా మదిలో ఉంచుకొని వాటి ప్రకారం జీవించే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి ఉన్నత నామమున అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.